హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తిరుపతి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సంక్షేమ పథకాలన్నీ అందించాడు. ప్రతి పేదవాడికి ఆల్రెడీ మనకు స్కూల్స్ డెవలప్ అయ్యాయి. నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేశారు. డెవలప్మెంట్ జరగలేదు. నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ కదా. సచివాలయ వ్యవస్థ పెట్టి గవర్నెన్స్ అట్ ద డోర్ స్టెప్, ప్రజలకి డోర్ స్టెప్ దగ్గర గవర్నెన్స్ తీసుకువచ్చాడు. అది డెవలప్మెంట్ కదా. ఆల్రెడీ మన సచివాలయం వ్యవస్థ పెట్టి సచివాలయం వ్యవస్థ ద్వారా మనకి రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టారు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కిందకే వస్తాయి కదా. ఇప్పుడు ఒక స్కూల్ పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు, అతను కానీ మంచి చదువుకుని అతను ఇంజనీరో డాక్టర్ అయితే ఒక పేదవాడి ఇంట్లో పిల్లడు ఆ పేదరికం పోయి వాళ్ళు మంచి ఫ్యామిలీకి వెళ్తారు కదా. మంచి కుటుంబం, వాళ్ళు బిలో పవర్టీ నుంచి అబో పవర్టీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు స్కూల్ పిల్లోడు మంచిగా చదువుకొని అతను చదువు కంప్లీట్ చేసుకుని అతను మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఇప్పుడు జరిగే యుద్ధం కేవలం ఏంది? పేదవాడికి 18 మధ్య యుద్ధం జరుగుతుంది. పేదవాడు పాలిట మన జగన్ నిలబడ్డాడు. పేదవాడు పాలిట 19 పాలిట చంద్రబాబు నాయుడు నిలబడ్డాడు. ఇప్పుడు తిరుపతి వరకే ఎత్తుకుంటే కూడా తిరుపతిలో ఇప్పుడు నిలబడే నాయకుడు ఏం అభివృద్ధి చేశాడు? తిరుపతికి ఇన్ని సంవత్సరాల్లో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పోటీ చేసి అంటే ఏమి మెసేజ్ ఇస్తున్నారు జనాలకి? అసలు ఈ జనాలకి ఎంత రాంగ్ మెసేజ్ చేస్తున్నారు తెలుసు? అసలు ఇప్పుడు నిలబడిన వ్యక్తి, ఇప్పుడు టీడీపీ పక్కన జనసేన పక్కన నిలబడిన వ్యక్తి తిరుపతికి అసలు ఏం అభివృద్ధి చేశాడు? తిరుపతి ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేయని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆల్రెడీ మన తిరుపతిలో రోడ్స్ చూసారా మీరు? ఒకసారి మీరు అలా చూడండి. ఆ బాలాజీ కాలనీ దగ్గర ఫీల్ లెఫ్ట్ చూడండి, మన టౌన్ క్లబ్ దగ్గర ఫీల్ లెఫ్ట్ చూడండి, ఆ రామతోసి కళ్యాణం దగ్గర ఉన్న రోడ్ చూడండి, గంగమ్మ గుడి దగ్గర ఉన్న 100 ఫీట్ రోడ్ చూడండి. ఇవన్నీ చూడండి ఒకసారి. తిరుపతిలో ఇంత డెవలప్ చేసి ఇంత అభివృద్ధి చేసి తిరుపతికి ఒక తిరుపతి స్థానికుడు ప్రజలందరితో అందుబాటులో ఉండేవాడు. మీకు రూరల్కి అర్బన్కి ఎత్తుకుంటే రూరల్లో నీకు పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు, అర్బన్లో పూర్ పీపుల్ తక్కువ ఉంటారు. ఇలాంటి చోట ప్రజలు కోరుకునేది ఏంటి? డెవలప్మెంట్, నాయకుడితో యాక్సెసిబిలిటీ. రేపటి రోజు ఎక్కడో ఒక నాయకుడిని తీసుకువచ్చి ఇక్కడ మనకిచ్చి ఆ నాయకుడు అందుబాటులో లేక ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకండి, ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకుడు తిరుపతిని అభివృద్ధి చేశాడు. ఆల్రెడీ ఒక డిప్యూటీ మేయర్ కానీ తిరుపతిని ఎంత అందంగా తీర్చిదిద్దారు. మీరే చూడండి ఒకసారి. మీరు ఒకసారి వెళ్తే మీరు ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళేసి ఒకసారి అన్ని రోడ్స్ విజిట్ చేయండి. మీ ఛానల్ వాళ్ళందరూ అన్ని రోడ్స్ విజిట్ చేయండి. ఈ ఫీల్డ్స్, ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇవన్నీ కూడా జనాలకు చూపించండి. తిరుపతికి ఏం చేశాడు? మీరు ఇంకోటి ఏంటంటే ప్రజలకు అడగండి, ప్రజల్ని కనుక్కోండి. ప్రతి ఒక్క ప్రజల్ని కనుక్కోండి, ఎలా ఉన్నారు, ఎలా హ్యాపీగా ఉన్నారు. నీకు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ పేదోడు అకౌంట్లో అయినా 10 రూపాయలు వేసాడని రోజులు ఉన్నాయా? అసలు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు దేనికి ఖర్చు పెట్టాడు డబ్బులు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు దేనికి ఖర్చు పెట్టాడని లెక్కలు లేవు. ఈ రోజు జగన్ అన్న 2019, 24 వరకు దేనికి ఖర్చు పెట్టాడన్న మా దగ్గర ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు ఇస్తున్నారు. మనకు అమ్మఒడి ఇస్తున్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలకి. ఇవన్నీ సంక్షేమ పథకాలు అన్నీ చూడండి. సంక్షేమ పథకాల గురించి అంతా మీరే తెలియజేయండి జనాలకి. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇన్ని చేస్తూ ఇంత మంచి చేస్తూ మనం ఎక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కానీ నేను చేయలేదు, ఆయన ఒకవేళ ఇదే అయింటే నేను చేయలేదు అని ఆయన అనుకుంటే ఇలా మాత్రం పొత్తులతో రాలా కదా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే కదా పొత్తులతో 4-5 మంది కలుపుకోవస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి తను మంచి చేశాడు, ప్రజల్లో మన మీద మంచి అభిప్రాయం ఉందనే కదా ఒంటరిగా వెళ్తున్నాడు. 170 స్థానాల్లో నిలబడే స్థానం తెచ్చుకోమన్నాడు చంద్రబాబు నాయుడు. 2019లో ఏం చేశారు? అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టినాడు. ఇప్పుడు 2024లో కలిశాడు. మళ్ళీ 2022 సంవత్సరాలు బాగుంటారు, మళ్ళీ మారిపోతారు. కోటకు పార్టీ మార్చుకునే వాళ్ళతో ఎందుకు? వాళ్ళు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంతోనే వాళ్ళు పొత్తుల్లో పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు అని ఒకే ఒక కారణంతోనే వాళ్ళు కేవలం ఈ పొత్తుల్లో అంతా పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నేను మంచి చేశాను, అవకాశం ఉండరా? ఎన్ని పొత్తులు పెట్టినా ప్రజలు నమ్మరు కదా. ప్రజలకు తెలుసు ప్రజలకు ఆయన మంచి ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే కదా 170 స్థానాల్లో కనీసం పోటీ చేయలేకపోతాం. 170 స్థానాలు పోటీ చేసే ధైర్యం కూడా వాళ్ళకి లేదే. 170 స్థానాల్లో కనీసం అభ్యర్థిని నియమించుకున్న ఇది కూడా వాళ్ళకి లేదు. 170 స్థానాలు ఎందుకంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైన ఇది ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు మంచి చేశారు. ఆయన ఎక్కడ ఏమడుతున్నాడు? మీ ఇంట్లో మంచి జరుగుతుంది నాకు ఓటేయండి అలా అడిగే నాయకుడు ఎక్కడైనా చూసారు మీరు ఇంతవరకు? నాకు తెలిసి మీరు పుట్టినప్పటి నుంచి అటువంటి నాయకుడు ఇంతవరకు అటువంటి ఓట్స్ ఎక్కడ కూడా లేదు. మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అమ్మా, నా కులం చూడొద్దండి, నా మతం చూడొద్దండి, ఏమి చూడండి, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అలా అడిగే నాయకుడు కావాలా మనకు? ఇట్లా మరిగా ఇట్లా మరి మన వాళ్ళు పట్టణదారులు అందరూ బాగుండాలి, మనమే బతకాలి అనే అట్లాంటి నాయకుడు కావాలి. మీరే ఎంచుకోండి. ప్రజలు ప్రతి పేదవాడు కడుపు నిండా ఈరోజు అన్నం తింటున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఆబ్వియస్ గా చంద్రబాబు నాయుడు కావాలి మాకు. ఎందుకని సార్? ఎందుకని అంటానండి, మేము మామూలుగా మాకేమున్నాయనేసి ఉద్యోగంలో ఇప్పుడు ఒకవేళ ఆలోచించినట్లయితే జగన్ వచ్చాడు, పోలవరం కంప్లీట్ కాలే, టెట్ వదల్లా, డిఎస్సి వదల్లా, నెక్స్ట్ వచ్చి రైతులకు ఏం చేయాలా. సో ఇప్పుడు మేము కోరుకునేది ఏమంటే మాకు వస్తే మాత్రం ఇక్కడ ఈ నియోజకవర్గంలో అయితే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు జనసేన తరఫున, సో ఆయన వచ్చిన బెస్ట్. నేను ఉండేది అయితే చంద్రగిరి నియోజకవర్గము, మాకు పులివర్తి నాని. సో మా దాంట్లో జరిగిందంతా ఏమంటే ఇసుక మాఫియా,
ఫస్ట్ థింగ్ ఏమంటే ఇసుక మాఫియా. నెక్స్ట్ వచ్చి ఇల్లులు కట్టారు కదా, ఆ ఇల్లులు ఎవరికి ఇవ్వాలా, ఓకే వాళ్ళ యొక్క పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ ప్రతిదీ ఇచ్చుకున్నారు, కానీ వేరే పార్టీ వాళ్ళకి కానీ ఇవాళ కుల మతాలు చూడను అంటాడు. కుల మతాలు చూసి అందరికి ఇస్తున్నాడు. ఓకే సో మేము చూసుకున్నట్టయితే మేము ఎడ్యుకేషనల్ పర్పస్ గా చూసుకున్నట్టయితే మాకంటూ ఏం లేదు. ఇప్పుడు మేము స్విమ్స్ ఎంప్లాయీస్, సో మాకేమన్నా అంటే సిపిఎస్ రద్దు అన్నాడు. ఇప్పుడు సిపిఎస్ రద్దు లేదు. ఇంకోటి ఏమంటే సాలరీస్ హైక్ చేస్తామన్నారు. బేసిక్ 32 రావాలా, బట్ 25 ఇస్తున్నారు. ఓకే మా మీద మాత్రం ఉండేది 32 ఉంటుంది సాలరీ, బట్ మాకు వచ్చేది మాత్రం ఏమంటే 25 వస్తుంది ఇప్పుడు. ఓకే సో బేసిక్ సాలరీ చేయలేదు, సరైన టైమింగ్స్ లేవు, సరైన అసలు ఏ వసతులు లేవు ఇక్కడ స్విమ్స్ లో. మనం చూసుకున్నట్లయితే ఇంక అసలు పూర్తిగా ఈ ప్రభుత్వం అనేది వేస్ట్ మనకి చెప్పాలంటే. ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ అందరూ ఒక సంఖ్య ఆగిపోయారు, ఇంకొచ్చిందంటే ఇంకో సంఖ్య ఆగిపోతారు అంతే. కానీ జగనే రావాలా, ఈ జనాలకి జగనే రావాలా. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నష్టపోయారు, ఇంకొకసారి నష్టపోతే గానీ మనకి బుద్ధి రాదు. మన జనాలు ఎవరైనా అంటే బుద్ధి తెచ్చుకునేదాకా వాడిని పెట్టుకుని ఎత్తుని చూసుకుంటారు. వాడు వచ్చిన తర్వాత ఇంకోసారి కానీ చూపిస్తే అప్పుడు తెలుస్తుంది జనాలకి. సో మేమైతే కోరుకునైతే ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలవాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? అభివృద్ధి అనేది బాగుందన్న. మిగతా నియోజకవర్గాల గురించి పక్కన పెడితే మా నియోజకవర్గంలో భూమన అభినయ్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మాకు అభివృద్ధి అనేది చాలా జరుగుతుంది. ముందు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఓకే ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ లో డెవలప్మెంట్ వల్ల నిమిషాల్లో ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం, ట్రాఫిక్ సమస్యని తగ్గించుకోగలిగాం. ఓకే సో మాకు ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకా ఎక్కువ చేస్తాడనే నమ్మకం మాకు అభినయ్ రెడ్డి మీద ఉంది. ఓకే ఆయన దగ్గర ఆయన చేయించగలడనే నమ్మకం ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి స్టేట్ లో ఆయన వస్తాడు, మా తిరుపతికి మా అభినయ్ వస్తాడు. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు కోదండ అండి. ఏమండి? కోదండ కుదండ కోదండ కుదండ. చెప్పండి సార్, ఈసారి తిరుపతిలో అభినయ్ రెడ్డి గారు ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుందంటారా? ఫ్రీగా గెలుస్తారు, కళ్ళు మూసుకొని గెలుస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అనేవి చాలా బాగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడమే గాని ఇంతవరకు ఒక్కటి చేసింది లేదు. ఏ పథకాలు గాని ఏమీ అమలు చేసింది లేదు. జనాలకి న్యాయం చేసింది లేదు. ఎంతసేపు డెవలప్మెంట్ ఏమండి నేను అడుగుతాను, హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాను అంటున్నాడు. బెంగళూరు ఎవరు డెవలప్ చేశారు? చెన్నై ఎవరు డెవలప్ చేశారు? ఓకే బాంబే ఎవరు డెవలప్ చేశారు? ఈయన చేశాడా? అవంతా కూడా ప్రతి దాంట్లోనూ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఓకే దాన్ని ఎవరు ఆపేది ఉండేది ఏం లేదు, వాళ్ళు చేసేది ఏం లేదు. ఈ రోజు ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేసినాడు. హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసినాడు? యాడ్ నుంచి చేసినాడు? వాళ్ళు చేసేది ఏముంది? ఇప్పుడు అట్లా ఎత్తుకుంటే బెంగళూరు దానికంటే బాగా డెవలప్ ఉంది అంటే ఈయన పోయేసి బెంగళూరు కూడా డెవలప్ చేయనాడా? మొత్తం ఆయనే చేసినాడు. డెవలప్మెంట్ లేదు, ఆటోమేటిక్ గా అదే అయిపోతుంది. అవుతుంది, టైం పడుతుంది అంతే. ఒక 10 ఏళ్ళు ఇంకో 15 ఏళ్ళు అనేది టైం పడుతుంది. డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎందుకంటే జనాలు పెరిగే కొద్దికి, కంపెనీలు పడే కొద్దికి ఆ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. దానికి చంద్రబాబు నాయుడు చేసేది ఏముందో, దీంట్లో జరిగేది ఏముందో ఎవరికి తెలియదు. ఓకే లాస్ట్ టైం 2019లో 151 సీట్లు వచ్చినాయి వైసీపీ. ఈసారి ఎన్ని వస్తాయి అనుకున్నారు మీరు? 175 ఖచ్చితంగా కొడతారండి. ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా కొడతారు. ఓకే. ఈ పబ్లిసిటీ ఏమంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా మీడియా ఛానల్స్, చాలా మంది ఏమనంటే ఈ చంద్రబాబు నాయుడు సంబంధించి టీము డబ్బులు ఖర్చు పెడతారు దేనికంటే సోషల్ మీడియాకి. అంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఖర్చు పెడుతున్నాయి కదా, దానికంటే ఎక్కువ వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అనమాట. ఎలా ప్రచారము, అసలు వాస్తవాలు లేనివి, జరగనివి, ఇలాంటివన్నీ చెప్పడానికి గట్టిగా ఖర్చు పెడుతున్నారు అనమాట. జనాలకు మంచి చేసేందుకు ₹1 ఖర్చు పెట్టరు. ఇలాంటి విషయాలకైతే మాత్రం ఎన్ని కోట్లన్నా పెడతారు, ఎంతన్నా చేస్తారు. ఓకే ఇలా ఉంటుంది అనమాట. మరి ఈసారి తిరుపతిలో వారం 1 సైడ్ అంటారు. కళ్ళు మూసుకొని గెలిచిపోతుంది, దాంట్లో డౌటే లేదు. అభినయ్ రెడ్డి గారు ఎలాగైనా గెలిచిపోతారు, గెలిచేది సమస్య లేదు. మీరు 30 ఏళ్లలో తిరుపతి మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే 30 ఏళ్లకు ముందు ఎవరైనా ఒక్క నాయకుడు ఈ 30 ఏళ్లలో ఏ ఒక్క నాయకుడైనా పలానా రోడ్డు అయినా వచ్చి చెప్పండి, ఏడు డెవలప్మెంట్ జరిగిందని చెప్పమనండి. ఫ్రీ లెఫ్ట్ కాడ నుంచి, సబ్వేల్ కాడ నుంచి ఎక్కడైనా ఇలా చేసామని ఒక్కరు చెప్పమనండి. ఎంత ట్రాఫిక్ తో జనాలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు ఎవరు చేశారు ఇవన్నీ? ఈ 30 ఏళ్ళలో జరగని అభివృద్ధిని ఈయన చేశాడు, అభినయ్ రెడ్డి గారు చేశారు. ఎట్లా చేశారంటే తిరుపతి నెక్స్ట్ లెవెల్ కి మార్చారు. గెలిస్తే కూడా ఇంకా బాగా చేస్తారని ప్రతి ఒక్కరి జనాలందరికీ కూడా నమ్మకం ఉంది. ఆ విషయంలో ఖచ్చితంగా గెలుస్తారు. ఏదైనా బాధ పెట్టకుండా వచ్చే ప్రభుత్వం వస్తే సార్. బాధ పెట్టకుండా ఉండేది బాధ పెట్టకుండా ఏదొచ్చినా సంతోషమే.
ప్రభుత్వం బాధ పెడుతుందన్నారు జనాలు ఇప్పుడు. మీకు తెలియడం లేదు సార్ ఎంత బాధపడుతున్నారని. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మేము లేపాక్ స్టేడియం చూస్తున్నాము. చెప్పండి. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందన్నారు? నా పేరు చంద్రగిరి రాజేంద్ర, ఏపీ హైకోర్టు అడ్వకేట్. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ సామాన్య ప్రజలకి ఊరట కలిగించారంటే ప్రభుత్వం మారాలి. కూటమి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి వస్తే సామాన్యులు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ప్రతి సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. ఏ రంగాన్ని కానీ పాత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వదిలిపెట్టలేదు, అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ వస్తుంది, రావాలని ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఒకసారి చూసామండి, ఇది వైసీపీ పార్టీని, వైసీపీ ఫెయిల్యూర్, ఓకే. కూటమి పార్టీలు రావాలి. మరి ఈసారి తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జనసేన అంటారా, వైసీపీ అంటారా? ఇది జనసేన జనసేన ఈజీ గెలుస్తుంది అంటారా? 100% 100%. ఓకే, రావాలి కూడా. రావాలి కూడా, అవసరం ఉందంటారు. ఓకే సార్, ఏం పేరు మీ పేరు? సుధాకర్ సార్. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? తెలుగుదేశం రావాలి సార్. తెలుగుదేశం రావచ్చు. ఎందుకని? ఎందుకంటే 5 సంవత్సరాలు చూసేస్తే వాళ్ళ కష్టం అంతా చేసి అయిపోయింది సార్. ఎక్కడ భూములన్నీ కబ్జాలు అన్ని ఏం చేయాలో చేసి అయిపోయింది. ఓకే. అన్ని విధాలుగా నానా విధాలుగా నష్టాలు అనుభవించేసినాము. ఓకే. ఇదే టీడీపీ వస్తే ఆయన కొంచెం ఫార్మాలిటీ బాగుంటుంది, కొంచెం పద్ధతి బాగుంటుంది. ఓకే. మరి తిరుపతిలో ఎలా ఉంటుంది? జనసేన, వైసీపీ? జనసేన వస్తుంది సార్. ఈజీ గెలుస్తుంది అంటారా? వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం మంచిది. ఎందుకని సార్? తనకున్న స్కిల్స్ కి, అతని అనుభవాలకి కొంచెం ప్రయారిటీ ఉంటుంది. మరి మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మెయిన్ అవకాశం ఉంటుంది. దొరుకుతుంది కూడా, దొరికితే ఆటోమేటిక్ గా మనకి డెవలప్మెంట్ కూడా బాగుంటుంది నా ఉద్దేశం. ఓకే. మరి తిరుపతిలో ఎలా ఉంటుంది సార్? జనసేన వర్సెస్ వైసీపీ? నాకు తెలిసి జనసేన రావచ్చు. జనసేన రావచ్చు. థ్యాంక్ యూ. చెప్పండి సార్. నాకు తెలిసి ఈ సింగిల్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి అనిపిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అయితే సింగిల్ గా వస్తాడు కాబట్టి డిపెండ్ అవ్వడు. అదే ఆయన వస్తాడు జగన్ గారు వస్తారు. జగన్ వస్తారు. ఓకే, అంటే ఈ 3 పార్టీలు కలిసినాయి కదండి, ఆ ప్రభావం ఉండదంటారా? కలవడం కరెక్టే. నా మైండ్ ఏంటంటే సింగిల్ గా ఉండేందుకు బలం ఎక్కువ అనేసి అంటారు. చూస్తారు కదా. సార్, ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటున్నారు? సార్, ఏపీలో వచ్చి మన వైఎస్ఆర్ పార్టీ వస్తేనే మేము బాగుంటుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల్లో ఆయన సంక్షేమ పథకాలను ప్లస్ ఆయన డెవలప్మెంట్ చాలా వరకు ఉంది సార్. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మన స్కూల్ పిల్లలు సార్, ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అసలు చూసారు, అసలు చాలా అధ్వానంగా తయారైనాయి. ఓకే. కొన్ని అయితే మూతపడే స్టేజ్ కూడా వచ్చేసినాయి. ఓకే. ఇప్పుడు అట్లా కాదండి, కార్పొరేట్ స్కూల్ కి ఆపోజిట్ గా కరెక్ట్ గా ఆయనకి ఈక్వల్ గా బలుగు బలహీన వర్గాలకి చదువు అందుబాటులో తెచ్చారు. ఆయన ఆలోచించేదంటే ఫస్ట్ ఇప్పుడున్న పిల్లలే రేపు డెవలప్మెంట్ కి పునాదులు అని చెప్పేసి వాళ్ళని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి చదువు, మంచి తిండి, ఆహారంతో పాటు మంచి బట్టలు అవన్నీ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే. మరి తిరుపతిలో ఎలా ఉండదు సార్? తిరుపతి వరకు అయితే ఆయన భూమన అభినయ్ రెడ్డి గారు రోడ్ల విషయంలో కానీ తిరుపతి ముందు ఒక 50 ఏళ్ళ ముందుగా డెవలప్మెంట్ ఆలోచించి ముందుగా అభివృద్ధి పరుస్తున్నారు సార్. సో ఈసారి ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుంది? ఈజీ గెలుస్తారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? అన్ని పిల్లకాయలకి ఇది అన్ని చూసినాడు కాబట్టి. ఓకే, మంచి. మరి ఈసారి ఇక్కడ తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జనసేన, వైసీపీనా? జనసేన వస్తుంది. జనసేన వచ్చే అవకాశం. ఎందుకని? ఎక్కువ ఆదరణ వాళ్ళకి వేస్తున్నారు. ఆదరణ ఎక్కువ ఉంది వాళ్ళకి. ఓకే. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? డెవలప్ బాగా అవుతుందని. ఓకే, అంటే జగన్ గారు చేయలేదు అన్నారు డెవలప్మెంట్. ఆయన సంక్షేమం చేశాడు కానీ డెవలప్మెంట్ తక్కువే కదా. ఓకే. మరి ఈసారి తిరుపతిలో ఎలా ఉంటుందంటారు? తప్పుగా జనసేన, వైసీపీ అంటారా? కరెక్ట్ గా తెలియదు సార్. టఫ్ గా ఉందంటారు. ఓకే. గురుగారు, ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరని చెప్పగలుగుతాము, ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు బాగానే చేస్తున్నారు. ఓకే. ఎవరు వస్తారో చెప్పలేం కదా. చెప్పలేమంటారా? చెప్పలేము. ఈసారి తిరుపతిలో ఎలా ఉండదు ఫైట్? రెండు పోటా పోటీ ఉన్నది, ఎట్లా వస్తుందో తెలియదు. పోటాపోటీ ఉన్నాయంటారా? ఓకే.
బ్రదర్ మీ పేరు? జ్యోతిష్వర్. ఆ? జ్యోతిష్వర్. చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది తిరుపతిలో? తిరుపతిలోనా? కరుణాకర్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. కరుణాకర్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఓకే. బాగా చేశాడు అభివృద్ధి. సీఎం జగనే. నాయుడు గారు ఎందుకని సార్? అభివృద్ధి అంతా ఆలోచిస్తుంది. అభివృద్ధి. మరి ఈసారి కూటమి కలిసింది కదా 3 పార్టీలు, ఏర్పాటు చేద్దాం ప్రభుత్వం. ఖచ్చితంగా రావాలా. రావాలి. ఎందుకు రావాలనుకున్నారు? అభివృద్ధి లేదు, ఇంత ఓకే. ప్రస్తుతానికి అయితే డెవలపింగ్ లేదు, కంపెనీస్ రావడం అంటే మరి రాష్ట్రం అంతా లేదంటారా, తిరుపతిలో లేదన్నా డెవలప్మెంట్? టోటల్ లేదు కదా. టోటల్ లేదు. టోటల్ లేదు. ఓకే. మరి ఈసారి తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? మేబీ ఆయనే రావాలా. జనసేన వైసీపీ? జనసేనే రావాలి. జనసేన రావాలి. ఎలా ఉంటుంది ఫైట్ అనేది ఇక్కడ? ఏమండి, జనసేన ఈజీ గెలుస్తుందా, టఫ్ ఫైట్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అంటే మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్, జనసేన వైసీపీ ఇక్కడ తిరుపతిలో? జనసేనగా ఉంటుంది. ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీగానే. ఈజీ గెలుస్తుంది. అంటే జగన్ గారి పరిపాలన మీకు ఎందుకు నచ్చలేదు? పరిపాలన అంటే ఏం డెవలప్మెంట్ అంత పథకాలు అనేసి మన డబ్బులు ఎత్తుకోబోయి పథకాలకేసి ఓకే. ఆ బ్రాందీ షాపులలో డబ్బులు అంతా కిడ్నీలు పూడ్చినాయి తాగి జనాలకి. ఓకే. అన్ని సమస్యలే. మన బీసీ కార్పొరేషన్ లోన్ లేవు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవు, ఏది లేవు. ఓకే. ఇంకొకటి ఇది ఇసుక దందా, ప్రతి ఒక్కటి దోపిడీ రాజకీయమే కదా. ఓకే. సో ఈసారి అయితే కూటమి వస్తుంది అంటారు? గ్యారెంటీగా వస్తుంది. చెప్పు ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని చంద్రబాబు గారు? బాగా పరిపాలన బాగా చేస్తాడని. జగన్ చేయట్లేదా? ఏం చేయటం లేదు, అదేమి ఎక్కడికి చెల్లుబాటు కావడం ఆ డబ్బులు. అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు కదా బాగానే. ఎక్కడేస్తున్నారు, ఒకసారి వస్తుంది ఒకసారి రావడం లే. అట్లే. తిరుపతిలో ఎవరు వస్తారు? జనసేన వస్తుందా వైసీపీ వస్తుందా? జనసేన వస్తుంది. జనసేన వస్తుంది. ఏం చేస్తాను సార్? ఏం చేయట్లేదా? ఏమీ లేదు. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? నాకు తెలిసి జగన్ వస్తేనే మంచిది. జగన్ వస్తే మంచిది. ఎందుకని? ఎందుకనంటే కొన్ని సౌకర్యాలు చేశాడు, కొద్దిగా ప్రజల్ని కొంచెం తన బిడ్డల్లాగా చూసుకుంటా ఉన్నాడు. ఏదో కొంచెం బాగా ఆదరించి ఏదో కొంచెం మేలు చేస్తా ఉన్నాడు అని నాకు తెలిసిన కాడికి. మరి ఈసారి తిరుపతిలో ఎవరు వస్తారు? జనసేన వస్తుందా వైసీపీ వస్తుందా? వైసీపీ రావాలా. వైసీపీ రావాలి. ఓకే. ఏమో సార్, ఎవరు వచ్చారనేది మనం దానికి ఇంపార్టెంట్ కాదు, బట్ ఏది ఇచ్చినా మనకు పరిపాలన అనేది బాగుండాలి అంతే. ఈ 5 years జగన్ గారి పరిపాలన చూస్తారు కదా, ఎలా ఉంది? పర్లేదు సార్, బాగానే ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? మేబీ అది చెప్పలేము సార్, ఈసారి 1/4 ఉంది కదా అది. తిరుపతిలో ఎలా ఉంటుంది ఈసారి జనసేన వర్సెస్ వైసీపీ? తిరుపతి జనసేననే ఉంటుంది సార్, ఎందుకంటే తిరుపతిలో జనసేన ఉంటుంది, ఎందుకంటే టీడీపీ ప్లస్ జనసేన 2 ఉన్నాయి కాబట్టి ప్లస్ అదే ఉంటుంది. తెలుసు సార్, నాకు లేదు, నాకు తెలియదు సార్. నాకు మరి మీరు సిటీలో తిరుగుతారు కదా ఆటో మీద, జనాలు ఏమనుకుంటున్నారు? 2 రకాలుగా అనుకుంటుంటారు సార్, మనకేం తెలుసు. 2 రకాలుగా అంటే ఎలాగా? చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారు, జగన్ వస్తారంటారు. మరి మీరేమనుకుంటున్నారు? నాకేం తెలుసు, ఎవరు వచ్చినా మా బాధ తప్పేదిలే. ఆ పని జగన్ గారి పరిపాలన చూసారు కదా 5 సంవత్సరాలు, ఎలా ఉంది? బాగానే చేస్తున్నారు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా మీరు? వస్తే ఏం సార్, ఇంత పరిస్థితి అంతా వేస్తే మనం వేస్తాం, అందరూ వేస్తే కదా సార్. మనం వేస్తామన్న ఓట్లు అంతా వేస్తే కదా వస్తాడా. కొంతమంది వేయకపోతే రాలే కదా. మీ వరకు ఎలా ఉంది అన్నాను? వాళ్ళకి వస్తే బాగానే ఉన్నాను సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? జగన్ అండి. జగన్ గారు. ఎందుకని సార్? స్కీమ్లు అన్ని ఇస్తున్నాడు, డెవలప్మెంట్. ఓకే. మరి ఈసారి తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? భూమన అభినయ్ రెడ్డి. అభినయ్ రెడ్డిగా. ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తారు సార్. నాకైతే దాని గురించి తెలియదు, ఐడియా లేదు. ఈ 5 years జగన్ గారి పరిపాలన చూసారు, ఎలా ఉంది? ఈ 5 years జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? కొద్దిగా ఇదిగానే ఉంది, చాలా వరకు ఎక్కడక్కడ రేట్లు పెరిగిపోయింది. ఓకే. బయటకు వచ్చి బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఓకే. ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? మారుతుంది సార్, కంపల్సరీ మారుతుంది. మారుతుంది అంటారా? ఓకే. తిరుపతిలో జగన్ గారు చెప్పినట్టుగా మొత్తం చేస్తే బాగానే ఉంటది. తిరుపతిలో అయితే నాకు తెలిసినంత వరకు ఈసారి టీడీపీ వస్తుందని ఉంది. జనసేన ఇచ్చారు కదా, టీడీపీ జనసేనకి ఇచ్చారు కదా, వస్తుంది అనుకుంటున్నాను. 90% నా ర్యాలీ జరిగింది, 90% అది రావచ్చు నాకు తెలిసి.
ఎవరు వస్తాయంటే ఇప్పుడు కూటమి ఉంది, వాళ్ళే వస్తారు. వాళ్ళే వస్తారు. 100%. ఎందుకంటారు? అంటే జనాలు మొత్తం వాళ్ళ సైడే చూస్తున్నాము రెస్పాన్స్. ఓకే. సో ప్రతిసారి ఎక్కడైనా కూడా దేశం మొత్తంలో ప్రతిసారి గవర్నమెంట్ చేంజ్ అయితేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఓకే. ఒకే గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూటీగా ఉంటే కొన్ని కష్టాలే. కాబట్టి ఎప్పుడు కూడా గవర్నమెంట్ చేంజెస్ జరుగుతూ ఉంటేనే వాళ్ళకైనా వీళ్ళకైనా కూడా స్టేబిలిటీ ఉంటుంది. అంటే మనం తగ్గుతాం మళ్ళీ పెరుగుతాం అనేది వాళ్ళకి ఉంటుంది, జనాలకు కూడా వాళ్ళు మంచి చేసిన ఇంకొకరు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఏ గవర్నమెంట్ కూడా స్టాండర్డైజ్డ్ అనేది ఉండవు. ఈసారి తిరుపతిలో ఎలా ఉంటుంది? జనసేన వైసీపీ అంటారా? కొంచెం డిప్లొమాటిక్ గానే ఉంటుంది, బట్ జనాలంతా సైలెంట్ ఓటింగ్ ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్ ఉంది. ఇక్కడ తిరుపతినా? ఎక్కడ? తాడిపత్రిరా. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారా? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈసారి తాడిపత్రి ఎవరు వస్తారు? తాడిపత్రిలో వచ్చేది పెద్దారెడ్డి గారు. ఓకే. ఈజీ గెలుస్తారా? టఫ్ ఫైట్ ఉంటుందా? కొంచెం టఫ్ గానే ఉండొచ్చు. కశ్మీర్ దగ్గర టఫ్ ఫైట్ ఇస్తున్నారంటారా? ఓకే కదా, ఎవరు మంచి చేస్తే వాళ్ళు కావాలా అంతే. ఓకే. చూస్తున్నాం కదా, భారతదేశంలో పనికిమాలిన రాష్ట్రంగా తయారైంది. ఇప్పటికే పనికొచ్చే రాష్ట్రం ఎవరు తయారు చేస్తారో వాళ్ళు. మేము లేపాక్షి టీం చూస్తున్నాం సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఎట్లా చెప్తాం సార్? ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నారు? సార్ ఒక రకంగా చెప్పాలంటే చెప్పలేకున్నాం సార్, బయటికి గట్టిగా చెప్పాలంటే చెప్పలేకున్నాం. ఏం జరుగుతాయో తెలియదు. ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? జనాల్లో అవేర్నెస్ వస్తే కంపల్సరీ రావాలనే ఆశ. ఓకే. సో తిరుపతిలో ఎలా ఉందంటారు? రెండు పక్కల అట్లే ఉంది సార్. బయట చెప్పలేక ఇప్పుడు జనాలు మనసులో ఉండేది బయట చెప్పలేకున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో చెప్పలేకున్నారు. అది మనం ఎట్లా చెప్దాం, జనాలు ఓట్లు వేయాలా అంటే మీరు అనుకుంటారు కదా ఇలా వస్తే బాగుంటది అని? అని ఏం లేదు, జనాలు ఓట్లు ఎవరికి వేస్తారో తెలియదు. ఓకే. 50-50 ఉంది. 50-50 ఉందంటారా? టఫ్ ఫైట్ ఉంది. ఓకే. ఎవరు వస్తారో చెప్పలేదు. అంటే సీఎం ఎవరయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారు? ఏం నా ఐడియా, నాకు తెలిసి అంత ఐడియా మనకు లేదు. ఓకే. ఇక్కడ తిరుపతి కదా సార్ మీది? తిరుపతి. ఓకే. చంద్రబాబు అయితే బాగుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఉద్యోగాలు లేవు, రేట్లు పెరిగిపోయాయి, ఓకే. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఏదో ఒక ఆటోలో లేదు లా కూడా. ఓకే. మరి సరే తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? జనసేన వైసీపీనా? జనసేన. అభివృద్ధి రాజధాని మనకిచ్చిన వాళ్ళైతే రేపు మన బిడ్డలకు కూడా అదే ఇవ్వగలం. ఓకే. సో ఈసారి అయితే మారాలంటారు ప్రభుత్వం? రాజధాని లేకపోతే తలలేనట్టే కదా. ఓకే. మనకంటూ ఒక పేరు నిలబెట్టడానికి ఒక ఇల్లు ఉంది, పలానా ఇంటి వారి పేరు అంటాము, మనకేముంది? ఓకే. మరి ఈసారి తిరుపతిలో ఎలా ఉంటుంది అంటారు? జనసేన వైసీపీనా? మాకు ఒకటే బాధాకరం ఏమంటే లోకల్ అతను మాకు అందుబాటులో లేని అతను తీసుకొచ్చి పెట్టారు. ఓకే. అది ఒకటి మాకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది కానీ బట్ ఓవరాల్ గా స్టేట్ అభివృద్ధి కోరుకునే వాళ్ళం కాబట్టి ఎవరైతే మాకు రాజధాని ఇస్తారో వాళ్ళకి ఓటేస్తాం. అది ఎటు చెప్పగలం, ప్రజలు నాడి మనం చెప్పలేము కదా. ఓకే. ఈ 5 years జగన్ గారి పరిపాలన చూస్తారు కదా, ఎలా ఉందంటారు? ఏం యావరేజ్. ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? 90% ఉండొచ్చు. ప్రజలు విసిగిపోయారంటారా? ఈ 5 years జగన్ గారి పరిపాలన చూసారు కదా మీరు, ఎలా అనిపించింది మీకు? బానే ఉంది. మళ్ళీ రావాలని కోరుకుంటారా? ఆయన కోరుకుంటారు. తిరుపతిలో ఎలా ఉంది మేడం? తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎట్లా అండి, మనం ఈసారి అట్లా ఇదిగా చెప్పలేం కదా. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ఈజీగా వస్తుందంటారా? ఈజీగా వస్తుంది. ఓకే. తిరుపతిలో జనసేన వస్తుందంటారా వైసీపీ వస్తుంటారా? తిరుపతి కష్టం, టైట్ పొజిషన్ తిరుపతి వరకు. అంటే ఇంక అతను కాకుండా వేరే ఎవరికి ఇచ్చిన టీడీపీ కూటమి వచ్చి ఉంటది. దీంట్లో కొంచెం టైట్ పొజిషన్ తిరుపతి. చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? బానే ఉన్నది, అన్ని చేస్తున్నాడు, ఓకే. అన్ని వస్తున్నాయి. మరి ఈసారి తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? అభిమన్యు రెడ్డి వస్తాడు. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు మంచి చేస్తే వాళ్ళు అయితే బాగుంటది. ప్రజెంట్ జగన్ గారు గవర్నమెంట్ మంచి చేస్తుందా చెడు చేస్తుందంటారా? 70% మంచి చేస్తున్నారు, 30% చెడ్డ చేస్తున్నారు. 30% చెడ్డ చేస్తుంది. ఏంటి ఆ చెడ్డ ఏంటి మంచి ఏంటి? జనాలు చెప్తున్నారు, నేను కాదు. అదే జనాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నాకైతే చెడ్డ మంచి రెండు కనిపించలా, మామూలుగానే ఉంది. మీ వ్యాపారం మీరు చేసుకుంటున్నారు, ఏం మార్పు ఏం కనిపించలేదు. మార్పు ఏం కనిపించలేదు. ఓకే. నిత్యావసర వస్తువులు పెరిగినాయి అంటారా రేట్లు?
పెరుగుతాయి, ఎందుకు పెరగవు? ప్రపంచం అంతా ఉంది, మనదే తక్కువ ఉంది చెప్పాలంటే. మన తక్కువ ఉందడా? మనదే తక్కువ. ఓకే. మోడీ పుణ్యమైనా మందరం బతికి బట్ట కట్టినాము. అందరూ మోడీకి మోడీ సపోర్ట్ అభిమానులు అయితే. మోడీ కావాలని చెప్పి మళ్ళీ అందరూ మోడీ సపోర్ట్ చేయండి. ఓకే ఓకే మోడీ ఉంటే మన దేశం సుభిక్షంగా ఉంటుంది, ఓకే. లేదంటే కుక్కల పాలైపోతుంది. ఏపీలో టీడీపీ కానీ ఇది 3 parties మనం కూటమి వస్తుందంటారు. ఎందుకని? ఎందుకంటే చాలా మంది అదే చెప్తున్నారు కాబట్టి. ఇదే చెప్తున్నారా? ఓకే. మరి ఈసారి తిరుపతిలో జనసేన వస్తుందా, వైసీపీ వస్తుందా? వైసీపీ అనుకుంటున్నాను, ఎందుకంటే అభినవ్ రెడ్డి గారు అన్ని చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు కాబట్టి చాలా మంది ఓకే. వైసీపీ అంటారు. ఇక్కడైతే వైసీపీ వచ్చే అవకాశం ఉంది, పైన మాత్రం ఇక్కడ తిరుపతిలో అయితే వైసీపీ వస్తుందని అనుకుంటున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మాకు పరిపాలన అన్ని మాకు ప్రతి ఒక్క సంక్షేమము మాకు అందింది కాబట్టి మేము చెప్తున్నాం సార్. ఓకే. ఈసారి తిరుపతిలో ఎలా ఉంటుంది? తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కొడుకు వస్తాడు. అభినయ్ రెడ్డి వస్తాడు. ఈజీ గెలుస్తా, టఫ్ ఉంటుందా? అలా ఈజీ గెలుస్తాడు. ఈజీ గెలుస్తా 100%. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గురువు గారు, మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఏమండి? లేపాక్షి టీవీ. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? తెలుగుదేశం. తెలుగుదేశం. ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి బాగుంటది. అభివృద్ధి బాగుంటుందండి. ఓకే. మాకేం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? ఎవరు వచ్చినా సరే ఎవరు వచ్చినా పర్వాలేదా? పథకాలు అయితే వచ్చేస్తాయి మనకి, అంతేనా? అంతే. ఎవరు వచ్చినా పర్వాలేదు, పథకాలు మనకు అందరు ఇస్తారు. చేస్తామనే చెప్తున్నారు. ఓకే అమ్మా. సరే అమ్మా చెప్పమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా సరే నాయన. జగన్ బాబు వస్తే బాగుంటుందా, చంద్రబాబు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ బాబు వస్తే బాగుంటుందా? ఎవరు ఒకరు రాని పోనీ. ఎవరో ఒకరు రాని. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఉంటే వాడు వస్తాడు, అంతేనా? అదృష్టమేనా? అంతే. అది కూడా టైం ఉంటేనే. అందరికి రాదు టైం. అంతేనా? ఓకే. చంద్రబాబు జగన్ బాబా? జగన్ అన్న వస్తే బాగుంటుంది. ఎందుకమ్మా? మాకు పింఛనీళ్ళు బాగా ఇస్తారు జగన్ బాబు. ఓకే. ఇంకేం ఇస్తున్నారు? అన్ని ఇస్తున్నారు. 18,000 వచ్చినాయా? 18,000 వచ్చింది, 3,000 ఇచ్చింది, అన్ని ఇచ్చినాడు నాయన మాకు. అన్ని ఇచ్చారా? ఇల్లు ఇంట్లో ఉంటే కూడా ఇల్లు తట్టి డబ్బులు ఇచ్చాడు. ఓకే. మాకేం ఇబ్బంది ఏమి లేదు. తిరుపతిలో ఎవరు వస్తారు? తిరుపతిలో మాది పల్లి. ఓకే. మా టౌన్ లో లేము, మేము పల్లెల్లో ఉన్నాము. ఓకే ఓకే. మాకు రైతు భరోసా చేస్తాడు, అన్ని పోయినా చూస్తున్నాడు నాయన. ఓకే అమ్మా. జగన్ గారు అయితే బాగుంటది. జగన్ గారు వస్తే బాగుంటది. ఎందుకని అంటారు? అందరికి మేలు చేస్తున్నారు. అందరికి మేలు చేస్తున్నారు. ఓకే. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? మాకు చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకనమ్మా? ఎందుకంటే మేము ఆయన వస్తేనే మాకు బాగుంటుంది. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? చెప్పలేమంటారా? ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. బాగుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం అయితే ఉంది, పొజిషన్ అలా ఉంది కదండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఎవరంటే ఏం చెప్పు, అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి మాకు. అభివృద్ధి టిక్ చేసుకో నేను, అంతేనా? పేరు చెప్పవా? వేరేదే ఉంది. అభివృద్ధి అంటే అంతేనా? మంచివాళ్ళు కావాలి మాకు. ఓకే సార్, మీరు చెప్పండి, మీరు ఏం టిక్ చేసుకోమంటారు? అభివృద్ధి టిక్ చేసుకోమంటారా, సంక్షేమం టిక్ చేసుకోమంటారా? ఉద్యోగాలు ఉన్నాయా? ఏముండయి? అభివృద్ధి ఏముంది? ఓకే. ఉద్యోగాలన్నా ఉంటే రాష్ట్రం బాగుపడాలి కదా. అది ఈసారి ఓకే. మరి తిరుపతిలో ఎలా ఉంటుందంటారు ఈసారి? జనసేన వర్సెస్ వైసీపీ చెప్పలేమంటారా? టఫ్ ఉంటది అంటారా? మరి అది మనకి అంత లోతు తెలియదు కానీ రాష్ట్రం బాగుపడాలి అంతవరకే గాని, ఉద్యోగ అవకాశాలు ఉంటే పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, అది కోరుకోవాలి గాని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు బాగా ఇస్తున్నారు కదా, పథకాలు ఇస్తే ఆ పూటతో అయిపోతున్నాయి, తినేస్తున్నారు అంతే. ఉద్యోగాలు ఉంటే జీవితాంతం బాగుపడతారు కానీ పథకాలు అవసరమా? జగన్ గారు ఎందుకని అంటారు? అన్ని బాగా ఇస్తున్నాడు కాబట్టి. ఓకే. మరి సార్ తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? కరుణాకర్ వాళ్ళు వస్తారు. ఈజీ గెలుస్తా, టఫ్ గా ఉంటుంది అంటారా? ఈజీగా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు కావాలి మాకు. చంద్రబాబు కావాలా? ఎందుకని? అంతేనా? ఓకే. చెప్పండి సార్. సాగపోవచ్చు, ఇప్పుడు పోలేమంటారా? జగన్ గారు. ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఆయన మాకు యాక్చువల్ మా పేరెంట్స్ అందుకు ఇచ్చాడు. ఓకే. మరి ఈసారి తిరుపతిలో ఎలా ఉంటది? జనసేన వైసీపీనా? వైసీపీ. ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుందా? ఈజీగా. ఓకే.
టీడీపీ వస్తుంది. ఇక్కడ తిరుపతిలో తిరుపతిలో టీడీపీ అనుకుంటాను. జనసేనకి ఇచ్చారు కదా, అదే కూటమి వస్తుందా? అంత నాకేం తెలియదు అన్న, మాక్సిమం అనలైజ్ పెట్టి చెప్తాను. టీడీపీ వస్తుంది. ఓకే, మీరు తిరుపతే కదా? తిరుపతి ఓకే, ఓవరాల్ గా టీడీపీ వస్తుంది అంటున్నారు. ఎందుకని అంటారు? అంటే జగన్ గారి పరిపాలన నచ్చక లేకపోతే ఒకసారి మార్పు చూద్దామనా? అదేం ఐడియా లేదన్న నాకు. అంటే జనాలు ఏమనుకుంటున్నారు? అదే వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు ఇస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకనంటే సార్? ఆయన ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. మరి ఇక్కడ ఎలా ఉంటది తిరుపతిలో? తిరుపతిలో జనసేన ఈజీగా గెలుస్తా, టఫ్ గా ఉంటుంది? ఈజీగా. సార్ ఏం పేరు మీ పేరు? మా పేరు కొండారెడ్డి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం. ఎందుకని సార్? ఎందుకంటే వాడు చేసే మోసాలకు ఒక రెడ్డిస్ అనేది అన్యాయం చేస్తాను రైతులకు. బాగా అన్యాయం చేస్తున్నారు. ఏ విధంగా సార్? మా కడప జిల్లాలోని 7 సీట్లు రావు. 7 సీట్లు రావు. ఎందుకని రావు? ఫుల్ ఆపోజిట్. పులిబెందలు అని చాలా టైట్ గా నాది పులిబెందలే. ఓకే, ఓకే. ఎందుకని అంత టైట్ ఉంది అంటారు? పులిబెందలు అంటే వాడు చేసిన మోసానికి సంత వాళ్ళ చిన్న అయినా చంపేసినాడు. నా ఎఫెక్ట్ ఉంటుందంటారా ఎలక్షన్? ఏ పేరు ఖచ్చితంగా వచ్చి తిరుగుతుంది. వచ్చింది. ఓకే, మీరు ఏం పేరు కాకూడదు, మీరు ఏమన్నా మీరు శానులు కాబట్టి చెప్తాడా? సొంతంగా పులిబెంద నియోజకవర్గం లింగాల సార్ అయితే టఫ్ గా ఉంటుంది. టప్పుగానే ఉంటది అక్కడ. అక్కడే మొత్తము ఏపీలోనే అట్లే ఉంటది. పక్కా వైసీపీనే కానీ వాడు చేసే అట్లున్నాయి. ఓకే, ఓకే, మీరేం పిల్లలు కాకూడదు. జగన్మోహన్ రెడ్డి వచ్చే అంత బాగుపడుతుందా? బాగుపడతలేదా? ఏమ్మా పథకాలు బాగా ఇస్తున్నారు కదా? కొంచెం అట్లా ఓకే, దాని మీద వేసేస్తున్నాడు. ఊరు రావచ్చు, పేదోడు గెలిస్తే చెప్పమ్మా. కాంగ్రెస్ రావాలా? ఓల్డ్ కాంగ్రెస్ బాగుండేది. వీళ్ళు వాళ్ళంతా అవసరం లేదు. బాగుపడాలంటే ప్రపంచం బాగుపడాలంటే కాంగ్రెస్ వస్తేనే బాగుపడుతుంది. అప్పట్లో తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్నింది. కాంగ్రెస్ వస్తేనే బాగుండేది. పేదవాళ్ళకంతా కాంగ్రెసే కావాలా? సరేనా? మా కడుపులో ఒకటి మాట చెప్తాను, బయట ఒకటి లోపల పెట్టుకో మాట్లాడే వాళ్ళం కాదు. సరేనా? తప్పుగా ఏదైనా రెడ్డి గారు చాలా పథకాలు ఇస్తున్నారు. ఎవరు వద్దు, మాకు ఎవరు వద్దు, మా కాంగ్రెసే కావాలా? కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కావాలా? నేను అదే అక్షరాలుగా చెప్తాను. కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలబడి చింతామోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఆయన నిలబడాలా? మా బాధలు మా కడుపులో బాధలు ఆయన చెప్పుకోవాలా? పేదలు 30 ఏళ్ళుగా రోడ్ల మీద పడినావు. రోడ్ల మీద పడి అరగతిగా లేదంటారు బతికేదానికి. వాళ్ళు సైంగోళ్ళు బతికేదానికి కూడా అధికారం లేకుండా పోతా ఉండాది. వాళ్ళ కష్టం వాళ్ళ బతికేదానికి కూడా అధికారం లేకుండా పోతాంది. ప్రతి ఒక్కడు రౌడీ సెక్షన్ అయిపోతా ఉండాది. ఎప్పుడు దేశం బాగుపడేది ఆ ఇందిరాగాంధీ అమ్మతోనే పోయింది. సరేనా? తప్పుంటే మన్నించండి, ఏదైనా మాట తప్పుగా మాట్లాడుంటే. సరేనా? కాంగ్రెస్ గెలిపించాలి సార్. కాంగ్రెస్ అంటే ఏ కాంగ్రెస్ అమ్మా? వైసీపీ కాంగ్రెసా లేకపోతే మామూలు కాంగ్రెసా? ఇండియా కాంగ్రెసా? చేయగుద్దా ఫ్యాన్ గుద్దా? అదే జగన్ గారిని చెప్తే అర్థం అవుతుంది. వైసీపీ మీరు కూడా ఫ్యానా? ఎందుకని? అభిమానం. ఓకే, బాగా పే చేశారు. ఎవరి మీది? ఓకే ఓకే. జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది మేడం? బాగుంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఆయన్ని? ఓకే, మరి తిరుపతిలో ఎలా ఉంటది ఈసారి? అభినయ్ రెడ్డి గారు, అటేమో జనసేన నుంచి శ్రీనివాస్ గారు వస్తే బాగుంటుంది. అభినయ్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మా జగన్ అనే రావాలి సార్. జగన్ గారు రావాలి. ఎందుకని? పేదవాళ్ళకి మంచి చేస్తాడు సార్. ఓకే, మరి తిరుపతిలో ఎలా ఉంటది సారి? తిరుపతికి దుమ్ము లేపుతాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? అంతా కొత్త అంతా ఇస్తా ఉన్నాడు. ఓకే, పిల్లలకి అమ్మ ఒడి అంతా ఇస్తా ఉన్నాడు. ఆయన వస్తే చాలు సార్. మరి ఈసారి తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? భీమా కర్ణాటక రెడ్డి వాళ్ళతో భీమా అభినయ్ రెడ్డి గారు రెడ్డి చేస్తుంది. చెప్పండి మీరు. వైసీపీ వస్తారు. వైసీపీ వస్తుంది. ఈజీ గెలుస్తారు వారి? ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. జగన్ బాగుంటుంది సార్. జగన్ గారు. ఎందుకనమ్మా? బాగా మంచి చేసినాడు కాబట్టి. మంచి చేశారు. ఓకే, మళ్ళీ వస్తారంటారు ఆయన? ఆయనే వస్తాడు. ఆయన వస్తారు. ఇంకెవరు వస్తారు? ఓకే, ఇంకెవరు అలా కాదు వచ్చేదానికి, ఆయనే వస్తారు. ఆయన వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. తెలుగుదేశం కానీ ప్రజారాజ్యం జనసేన కానీ? జనసేన. ఓకే, ఎందుకని అంటారు? ఎందుకంటే ఈ ప్రభుత్వం మాకేం నచ్చలేదు.
మరి ఈసారి దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, ఓకే దానివల్ల నచ్చల. వస్తే బాగుంటది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఈ ప్రభుత్వం సరిగా సరిగా లేదంటారా? ఓకే, మరి తిరుపతిలో ఎవరు వస్తారంటారు ఈసారి? తిరుపతిలో వైఎస్ఆర్ వస్తుంది సార్. వైఎస్ఆర్ ఎందుకని? ఆయన క్యాండిడేట్ జనసేనకి ఇచ్చింది, అంత పట్ల బయట ఊరికి ఇచ్చాడు. ఆహా, ఓకే. లోకల్కి వెళ్ళాడా, అన్ని లోకల్కి ఇచ్చినాడు. ఓకే. ఏపీలో ఎంపీ అభ్యర్థి వచ్చి బీజేపీ రావాలి, టీడీపీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. టీడీపీ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? డెవలప్మెంట్ గతంలో ఆయన వల్లనే కదా బాగా డెవలప్మెంట్ జరుగుండేది. ఓకే. ఇప్పుడు అవి కూడా కొన్ని కొనసాగకుండా కొన్ని ఆపేశారు. ప్రజెంట్ ఆపేసి ఏదో వాలంటీర్లు పెట్టేసి పింఛన్లు తప్ప వేరే ఏమి జరగట్లేదు వాళ్ళ ద్వారా. ఓకే. సో మరి సారి తిరుపతిలో జనసేన పోటీ చేస్తుంది. వైసీపీ నుంచి ఏమో అభినయ్ రెడ్డి గారు, జనసేన నుంచి శ్రీనివాస్ గురించి మాకు ఐడియా లేదండి. మా ఏరియాలో వెంకటగిరి అయితే టీడీపీ వస్తుంది. వెంకటగిరి టీడీపీ, రామకృష్ణ గారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ పాయింట్ ఏమంటే మందు ప్రభావంలో ఈరోజు లక్షలాది మంది చనిపోయారు. అదే మందు ఇవ్వడము మా అభివృద్ధి. అంటే మందులో క్వాలిటీ లేకపోవడం, రేట్లు ఎక్కువ పెట్టడము, అమ్మడము. ఓకే. చాలా మంది కార్మికులు, చాలా మంది అవసరపడి కిడ్నీ హాస్పిటల్లో, రీ హాస్పిటల్లో కూడా చాలా మంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు మంచి పీస్ఫుల్ లీడరు, మంచి జనాలకు మంచి చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అంతా భూకబ్జాదారుడు, అంత మొత్తము. మరి ఈసారి తిరుపతిలో ఎలా ఉంటుంది అంటారు? తిరుపతిలో అందరూ కలిసి, ఎంప్లాయీస్ కానీ లోకల్ కానీ అందరూ కలిసి అరణ్య శ్రీనివాసనే గెలిపిస్తారని ఒక నమ్మకం మాకు అందరికి. వైఎస్ఆర్. ఓకే. తిరుపతిలో ఎవరు వస్తారు? ఓకే. గురుగారు ఏం పేరు మీ పేరు? బాబు. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చినా మన సమస్యలు తప్పవుగా సార్. మన సమస్యలు సమస్యలు తప్ప ఏమున్నాయి మీ సమస్యలు? ప్రజల సమస్యలే, మన సమస్యలే ఉన్నాయి. ప్రజల సమస్యలు ఏమున్నాయి అంటారు? ఉప్పు, పప్పు, బియ్యం మామూలుగా అవి తగ్గితే సార్, ఇంకా అంతకంటే ఏం కావాలి? అవి పెరిగిపోయి అంటారా రేట్లు? పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చి తగ్గితేనే మంచిది. మరిసారి తిరుపతిలో ఎలా ఉంది? జనసేన అన్నారా లేకపోతే వైసీపీ అన్నారా? జనసేననే రావచ్చు. జనసేన రావచ్చు. ఓకే. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే చూస్తున్నారు మీరే రిఫరెన్స్. ఓకే. పోయినసారి ఈసారి ఎలా ఉండదు? మరి ఈసారి లోకల్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జనసేన, టీడీపీనా, వైసీపీనా? ఇక్కడ ఇక్కడ పెద్దగా నాకు అనుభవం లేదు. నాది ఇక్కడ కాదు. ఎవరి మీది? అది రైల్వే కోడూరు. రైల్వే కోడూరు. ఓకే. రైల్వే కోడూరు ఎలా ఉంది? జనసేన, వైసీపీనా? రైల్వే కోడూరులో కూడా చాలా మంది మార్పు కోరుతున్నారు. మార్పు కోరుకుంటున్నారు. తెలుస్తాను క్లియర్ గా. తెలుస్తుందా? ఓకే. సరే, మార్పు వద్దంటారు అయితే? మార్పు కావాలి. వైఎస్ జగన్ గారు ఎందుకని సార్? పిల్లకాయలకి బాగా కలిగిస్తా ఉన్నారు. ఓకే. వృత్తంతోళ్ళకి డబ్బు ఇస్తా ఉన్నారు, ముసలి డబ్బులు ఇస్తా ఉన్నారు. ఓకే. మరి సరే తిరుపతిలో ఎవరు వస్తారు? జనసేన వస్తుంది అంటారా, వైసీపీ వస్తుంటారా? జగన్ వస్తారు. జగన్ గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటదండి. బాగుంటది. ఓకే. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మాకు అమ్మఒడి వచ్చింది. ఓకే. అన్ని బాగుంటాయి. మరి ఇక్కడ తిరుపతిలో ఎవరు వస్తారు? ఇక్కడ భూమన అభినయ్ రెడ్డి వస్తారండి. ఈజీ గెలుస్తారు? ఈజీగా గెలుస్తాడు. లక్ష మెజార్టీ ఖచ్చితంగా మెజార్టీ. ఖచ్చితంగా మెజార్టీ. అంటే జగన్ మీద ఎక్కువ మెజార్టీ అయితే ఉంది. మంచి మా ఏరియా మంచి బాగుంది. ఓకే. అంటే వైఎస్ఆర్ సీట్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సార్. బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? సార్ మా పిల్లల చదువుల విషయంలో అయితే, వృద్ధుల విషయంలో అయితే అన్ని విధాలా మాకు డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు. రైతులకు అన్ని విధాల ఉపయోగంగా అన్ని ప్రయోజన విషయాలన్నీ చేస్తున్నారు. కాబట్టి 100% వైఎస్ఆర్ సీట్ ఖచ్చితంగా గెలవబోతుంది. ప్రతిసారి కూటమి 3 పార్టీలు కలిసినాయి కదా, ఆ ప్రభావం ఉండదు ఏమన్నా? ఏ ప్రభావం దాని వేస్ట్ సార్, మర్చిపోనండి. వాళ్ళకి అవగాహన లేదు దానివల్ల.
లాస్ట్ టైం 150 వచ్చినాయండి, ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? సార్ 175 కి 175 టార్గెట్ సార్ మా జగన్ సార్. ఓకే 100% దానిగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఓకే గుడ్ రిజల్ట్ వస్తుందని బాగుంటుందని ప్రార్థిస్తున్నాం. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంది. ఎందుకని? ఏం లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు. ఓకే మరి ఈసారి తిరుపతిలో జనసేనకి ఇచ్చారు, జనసేన వస్తుందా వైసీపీ వస్తుందన్నారా? తిరుపతిలోను టీడీపీ వస్తుంది. టీడీపీ కూటమి. ఓకే మీరు చెప్పండి. అదే సేమ్ అంతే సేమ్ కూటమి. అంతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 సంవత్సరాలు చూశారు కదా. చూస్తా ఉంటాం అన్ని ఆ, కదా, అన్ని బాగానే ఉంటుంది. మనం ఎట చెప్పగలుగుతాం అది? చెప్పలేమంటారా? గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు నాగరాజ్. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి రావాలా? ఎందుకని సార్? ఏది ఇండ్ల దగ్గరికి నడవలేని ముసలి వాళ్ళకి, పెద్ద వాళ్ళకి సౌకర్యం చేస్తున్నారు. ఓకే ఇదో కొంతమందికి ఉద్యోగాలు కలిగినాయి. కింద ఉండే వాళ్ళు కాస్త భద్రపరుచుకున్నాడంటే మాత్రము తను స్టాండర్డ్ గా నిలుస్తాడు. ఓకే అది మా అభిప్రాయం. మరి తిరుపతిలో వేస్తే జనసేన వస్తుందా లేకపోతే వైసీపీ వస్తుందా? వైసీపీ వస్తుంది. ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుందా? ఈజీగా వస్తారు. ఈజీగా వస్తారు. ఓకే తెలుగుదేశం వస్తే బాగుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధి ఏం లేదు, వైఎస్ఆర్ వాళ్ళు ఏ కంపెనీ లేదు, అన్ని కంపెనీలు ఉన్నటువంటి పోయినాయి. రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఓకే అప్పుడు జనాల పైన ఎత్తిన ఒకరి మీద 5 లక్షలు 6 లక్షలు అప్పులు ఉంది. ఓకే డెవలప్మెంట్ ఏం లేదు, ఐటీ లేదు. జనాలందరూ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తప్ప ఉన్నటువన్నీ వెళ్ళిపోతున్నాయి కంపెనీలు. ఏం చేస్తున్నారు? జనాలకు అందరికి డబ్బులు ఇచ్చినాడు 10,000 5,000. ఎవరు అడిగినారు ఏమని? ఎవరు అడిగినా డబ్బులు ఏమని? జనాలందరూ సమాంతరంగా తయారైపోయినారు. పార్టీ మధ్య తప్ప మా లాంటి వాళ్ళకి ఉండదు. ఈసారి తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? తిరుపతిలో వస్తే జనసేన రావాలి. జనసేన. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది మేడం ఆయన పరిపాలన మీకు బాగా? ఇప్పుడు ఇల్లు అంతా సగంలో ఆపేశారు. ఓకే వస్తే అవన్నీ కంటిన్యూ అయ్యి ఫుల్ఫిల్ అవుతాయి. మరి తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది మేడం? జనసేన వైసీపీనా? ఐడియా లేదా తిరుపతి? ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? చూడాలి, వెయిట్ చేయాలి. చెప్పలేము కదా లాస్ట్ మూమెంట్ వరకు. ఓకే మేడం, ఈ 5 years పరిపాలన చూస్తారు కదా, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మేడం? పర్వాలేదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? అది లాస్ట్ వరకు ఓటింగ్ ఎవరు ఏం చెప్పలేము. ఫలానా వాళ్ళు కన్ఫర్మ్ గా వస్తానని ఎవరు ఏం అంటే మీరు కోరుకుంటున్నారా రావాలని? నేను అది చెప్పకూడదు కదా. ఓకే నేనైతే టీడీపీ. టీడీపీ. ఎందుకని? ఫస్ట్ నుంచి టీడీపీ. ఓకే మరి సారి తిరుపతిలో కూటమి వస్తుందా వైసీపీ వస్తుందా? వైసీపీ ఏమో కదా మాకు తెలియదు కానీ టీడీపీ జనసేన గ్యారంటీ. తిరుపతిలో ఎలా ఉంది సారి? మనకు మంత అలవాటు లేదు సార్. ఆటో దొరుకుంటే ఇంటికి పోతాం. మిమ్మల్ని మంత తాగమంటలేదు నేను. ఈసారి తిరుపతిలో ఎలా ఉందని అడుగుతున్నా. కరెక్టే సార్, నేను మాత్రం చంద్రబాబుకి వేస్తాను సార్ ఓటు. చంద్రబాబు వేస్తారా? ఓకే మరి జనసేన నుంచి ఉంది కదా? అదే సార్. ఓకే థ్యాంక్ యూ అండి. టీడీపీ జనసేన. తిరుపతిలో ఈజీ గెలిస్తే జనసేన టఫ్ గా ఉంటుందా? టఫ్ గా ఉంటుంది. ఎందుకని? వచ్చింది కదా, అందుకని. అభినవ్ రెడ్డి గురించా? కరుణాకర్ రెడ్డి ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి. అందుకని టఫ్ గా ఉంటుందంటారా? సరే ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరిచ్చినా లీడింగ్ సార్, మన కరెక్ట్ గా చెప్పడానికి లేదు కాబట్టి ఇప్పుడు రన్నింగ్ లో చేస్తే మాత్రము ఇప్పుడు ఉండే ప్రెజెంట్ బాగుంది. జగన్ గారి ప్రభుత్వం బాగుందండి. అన్ని ఇస్తా ఉన్నారు. ఓకే ఇంత స్కాలర్షిప్లు అన్ని ఇస్తున్నారు. మా పిల్లకాయలు కూడా ఇచ్చారు కాబట్టి దానికి చెప్తాను సార్. మరి ఇక్కడ ఈ తిరుపతిలో ఎలా ఉంటది? తిరుపతిలో మాత్రం నమ్మకం లేదు సార్ వైసీపీ. ఇప్పుడు లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన పరిపాలన నీట్ గా ఉండదు కాబట్టి. ఓకే మరి తిరుపతిలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? జనసేన వైసీపీ అంటారా? జనసేన అండి. జనసేన ఈజీ గెలుస్తుంటారా అక్కడ? ఎందుకు గెలవరు అంటారు? అడుగుతున్నా సార్ మామూలుగా. ఎందుకు గెలవరు అంటే టఫ్ ఫైట్ ఉంటుందా లేకపోతే ఈజీ గెలుస్తారని? ఈజీగా గెలుస్తారండి. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? పథకాలు ఇచ్చారు కానీ ప్రజలకి సరిపోయే ఇండస్ట్రీస్ ఏం రాలేదు. ఓకే విద్యార్థులు నష్టపోయారు ఉద్యోగాలు లేకుండా. మరి తిరుపతిలో ఎలా ఉంటుంది సార్? జనసేన వైసీపీ అంటారా? జనసేన వస్తుంది. జనసేన ఈజీగా ఉంటుంది అంటారా ఫైట్ టఫ్ గా ఉంటుంది అంటారు సార్? ఈజీగానే సైలెంట్ ఓట్లు కూడా పెట్టారు. సైలెంట్ ఓట్లు పెట్టుకుంటారు. ఏ గవర్నమెంట్ అంటే ఇప్పుడేం ప్రజల మీద సాధారణంతా వైఎస్ అంటారు. ఓకే మరి సార్ తిరుపతిలో ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఫైట్? జనసేన వర్సెస్ వైసీపీ. రెండు బాగానే ఉన్నాయి, పోటాపోటీ ఉన్నాయంటారా? పోటీ ఉన్నాయి. ఓకే
అంటే ఎందుకంటే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అన్ని బాగున్నప్పుడు వారు వన్ సైడ్ ఉండాలి కదా, ఎందుకు టఫ్ ఫైట్ వచ్చిందంటారు? తిరుపతిలో ఒక ప్రత్యేకం ఉందంటారా ప్రత్యేకత? ఎందుకంటే బలిజాస్ ఎక్కువ, వాళ్ళు కొంచెం ఫేవర్ గానే ఉంటారు. ఓకే. మేము కూడా పార్టీలన్నీ తిరిగినాం, గమ్మున కూర్చున్నాం, ఇప్పుడు వద్దనుకుంటాను. ఓకే. ఇక్కడైతే టఫ్ ఉంటుంది అంటారు. ఎవరికి ఏమని చెప్పేది, 5వ తేదీ ఎవరు ధనవంతుడైతే వాడు గెలుస్తాడు తిరుపతి వరకు. అది ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఓకే. మరి తిరుపతిలో ఈసారి ఎలా ఉంటుంది అంటారు? జనసేన వర్సెస్ వైసీపీ. టీడీపీ వచ్చి లోకల్ అంటున్నారు, టీడీపీ వచ్చి టికెట్ ఇస్తారు. చాలా మంది కూడా అభినయ్ పైకి చూస్తున్నారు. అభినయ్ పైకి చూస్తాం. అభినయ్ అదే లోకల్ అని అంటారు. ఏమండి? జగన్ వస్తేనే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? చేసిన పనులు స్మిటి బాగున్నాయి కాబట్టి చెబుతాం. ఓకే. మరి ఈసారి తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? అక్కడ నేను కొత్త తెలియదు, ఇంకా అంత సర్వే చేయలేదు. రోజు నేను వచ్చి 2 months అవుతుంది. ఎక్కడ సార్ మీ ప్రాపర్ ఎక్కడ? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ఎక్కడ? దర్శి. మరి చెప్పండి, దర్శనం ఎవరు వస్తారు ఈసారి? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వస్తాడు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వస్తాడు. ప్రసాద్ రెడ్డి. ఓకే. అంటే ఆ గొడ్డు ముక్కలు లక్ష్మీ ప్రసన్న ఏమన్నా ఉన్నారు కదమ్మా? వాళ్ళు కొత్త కానీ అక్కడ అంత అవగాహన లేదు. ఓకే. ఎక్కువ శాతం ఏంటంటే ప్రజల్లో బాగా ఇదిగా ఉన్నది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఓకే. థ్యాంక్ యూ అండి. గురుగారు ఏం పేరు మీ పేరు? రాజారెడ్డి సార్. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సార్ జగన్మోహన్ రెడ్డి బాగుంది సార్. ప్రభుత్వం కూడా బాగానే ఉంది. అన్నిటి చదువులు, ఫీజులు, అమ్మఒడి డబ్బులు, ఏదైనా రుణమాఫీలు, ఏదైనా లోన్లు మంచి చెడ్డగా అంతా బాగానే చేస్తున్నాడు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉందంటారు తిరుపతిలో? అంతా ఎక్కువ అదే ఉంది సార్. వైసీపీ ఉంది ఎక్కువ. వైసీపీ ఎక్కువ ఉంది సార్. ఎందుకు బాగానే ఉన్నాయి. ఎవరు వస్తారు చెప్పలేవు సార్. చెప్పలేమంటారా? ఇక్కడ తిరుపతిలో? తిరుపతిలో కూడా ఇంకా కొన్ని రోజులు రావాలి సార్. ఇప్పుడే ఇంకా 10 days ముందు అయితే చెప్పగలుగుతుంది. ఓకే. అంటే ఎవరికి ప్రజెంట్ అయితే ఎవరికి ఇదిగా ఉందంటారు? ఇంకా తిరుగుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బాగా తిరుగుతున్నారు. ఓకే. గ్లాస్ వాళ్ళు కొంచెం తక్కువ. ఇంకా చెప్పలేరా ఎందుకని? అంటే ఒకరు వచ్చి లోకల్ భూమి అభినయ్ రెడ్డి, అతను వచ్చి నాన్ లోకల్. 50-50 ఛాన్సెస్. 50-50 ఉందంటారా? ఓకే. మరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఏపీ వరకు అయితే తెలియదు కదా సార్. తిరుపతిలో అయితే అభినయ్ రెడ్డి వస్తాడు. అభినవ్ గారు ఎందుకని? రోడ్ డెవలప్మెంట్ బాగుంది, లోకల్ వ్యక్తి. ఓకే. ఎనీ టైం 24 hours/7 అందుబాటులో ఉంటాడు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 10 వరకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఏ రోడ్లో తిరుపతిలో ఏ రోడ్ నుంచి ఏ రోడ్డుకు పోతే అభినయ్ రెడ్డి ఒకరికి తప్ప ఎవరికి తెలియదు. ఓకే. మరి ఈసారి ఆయన ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుంది అక్కడ? 60-40. చంద్రబాబు నాయుడు అయితే ఎందుకని సార్? డెవలప్మెంట్. ఓకే. మరి ఈసారి తిరుపతిలో ఎలా ఉంటుంది? జనసేన వైసీపీ? తిరుపతి అయితే కొంచెం డౌట్ గా ఉంది సార్. డౌట్ గా ఉంది. ఎందుకు చేతనే సార్? లోకల్ లీడర్ కాదు కదా ఆయన, బయట. ఓకే. ఈయన అభినయ్ గారు లోకల్, ఆయనేమో అభినయ్ గారిది ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే. చెప్పలేమా? కొత్త రాజ్యం చూడాలనుకుంటున్నాం సార్. కొత్త రాజ్యం చూడాలనుకుంటారా? తెలుగు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారు. ఒక తిరుపతిలో జనసేన పోటీ చేస్తుంది కదా మేడం? అవును సార్. ఎలా ఉంటుంది ఫైట్? ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుంది? ఏమో నాకు గెలవచ్చు అనుకుంటున్నాను సార్. గెలవచ్చు అనుకుంటున్నారు. జనాలు నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఓకే. ఇస్తే బాగుంటుంది. టీడీపీ ఎందుకు సార్ టీడీపీ అంటున్నారు? అట్లనే అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా, లేకపోతే మీరు టీడీపీ అభిమాన? నచ్చగా. టీడీపీ అంటే నాకు కొద్దిగా ఇష్టం. మరి తిరుపతిలో ఎలా ఉంటుంది సార్? కూటమి వస్తుందా, వైసీపీ వస్తుందా? తెలియదు. మా తిరుపతి కాదు మాది. ఎక్కడ సార్ మీరు? మా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి ఎవరు వస్తారు సార్? సుధీర్ రావచ్చు. సుధీర్ గారు, మధుసూదన్ రెడ్డి అండ్ సుధీర్ గారా? సార్ సుధీర్ గారు రావచ్చు. ఓకే. ఏం పేరు సార్? జీవన్. మీరు ఎక్కడ సార్ మీది? తిరుపతి. చెప్పండి సార్, తిరుపతి ఎలా ఉంది ఈసారి? జనసేన వైసీపీనా? జనసేన అనుకుంటున్నారా? ఈజీగా గెలుస్తారా, టఫ్ ఉంటుంది అంటారా? టఫ్ ఉండొచ్చు. ఓకే. కానీ మెజారిటీ జనసేన వస్తుంది అనుకుంటున్నాను. జనసేన వస్తుంది. టీడీపీ గవర్నమెంట్ ఎందుకని అంటారు? ఒకసారి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వచ్చింది, ఈసారి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. అంటే ఆయన పరిపాలన నచ్చకంటారా, లేకపోతే ప్రభుత్వం ఒకసారి మార్పు కోసం అంటారా? నచ్చకనే.
ఓకే, మరి ఈసారి కూటమి 3 ప్రభుత్వాలు కలిసినాయి కదండి, ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు ఈసారి కూటమికి? 150. 150. తిరుపతిలో తిరుపతి జనసేన జనసేన ఈజీ గెలుస్తుంటారా? వీళ్ళు ఈసారి జగన్మోహన్ రెడ్డి రాకూడదని మేము అనుకుంటున్నాం. రాకూడదని ఎందుకని సార్? ఆయన ప్రభుత్వంలో బీహారీ వాళ్ళని చూస్తాం మేము. బీహారీ సేమ్ టు ఆంధ్రప్రదేశ్ బీహారీ అయిపోయింది. ఓకే, ఈసారి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి చూడొచ్చు అనేసి, యూత్ కానీ ఉద్యోగాలు కానీ అన్నిటి మీద చూడాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా బతుకుతారనేసి మా నమ్మకము. ఆయనే రావాలి. మా ఓటు కూడా మీ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం సార్. ఓకే, మరి ఇక్కడ తిరుపతిలో జనసేన పోటీ చేస్తుంది కూటమిలో భాగంగా. 100% జనసేన కూటమి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జంగాలపల్లి శ్రీనివాసులు గారు విజయం సాధిస్తారు. ఓకే, అంటే నాన్ లోకల్ అనే ఒక మాట వినిపిస్తుంది. నాన్ లోకల్ కాదు సార్, కేవలం అభివృద్ధి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా. ఓకే, లోకల్ నాన్ లోకల్ ఎట్టనుకుంటే ఈ కరుణాకర్ రెడ్డి గారు కూడా లోకల్ కాదు. మా ఆన్సర్ లోకల్ కాదు, ఆయన కూడా నాన్ లోకల్. ఇక లోకల్ కాదు, ఇక్కడ సింబల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్యానల్ మీదే పోతుంది. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాల్సిందే. ఓకే, సరే కూటమి కలిసింది కాబట్టి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు? 145 నుంచి 150 స్థానాలు 100% కూటమి కైవసం చేసుకుంటుంది సార్. దీంట్లో ఎలాంటి డౌట్ అయితే ఉండదు. మేము ఈ ప్రభుత్వంలో విసిగిపోయినాం. ఏమి వీళ్ళు ఇచ్చిన పథకాలు అందింది లేదు. ఆ ఇల్లులు అన్నారు, ఇల్లులు అడవుల్లో చేసినారు. ఆ ఇల్లు వరకు ఇల్లుకి ఎవరికి చేసింది లేదు. అభివృద్ధి అని అంటారు, అభివృద్ధిలో ఏమీ లేదు. కాబట్టి ఈసారి మా ఎమ్మెల్యే అనేది కాదు, మేము దీన్ని లీగల్ పార్టీగా కాకుండా మేము ఓపెన్ గా ఒక ప్రజల్లో ఒక మంచిగా చెప్తున్నాం. 100% ఇక్కడ కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు సార్. ఆయనకే వేస్తాం. ఈ జనాలు కూడా మా మనసులో ఉన్న మాట కూడా ఆయనకే వేయాలి కూడా అనేసి ముగిస్తాం. తిరుపతిలో వన్ సైడ్ వారే సార్, వన్ సైడ్ వారు. ఓకే, ఇప్పుడని కాదు, తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి. దాన్ని నేను చెప్పడం కాదు, తిరుపతిలో ఏ ప్రజలను అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ లో జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఇప్పుడు అన్ని ప్రాసెస్ జరుగుతుంది జగన్ కి, మళ్ళీ ఆయనే వస్తే కంటిన్యూ అవుతుందని. మరి ఇక్కడ తిరుపతిలో ఎలా ఉంటుంది సార్? బాగుంది, ఆయన పెట్టిన అన్ని బాగుండదు. ఇప్పుడు హౌసెస్ ఇచ్చినారు, అదన్నీ ప్రాసెస్ లో ఉంది. ఆయన వస్తే కంటిన్యూ అయ్యి ఫినిష్ అవుతుంది, లేదంటే అన్ని స్టాప్ అవుతుంది. అది నా పాయింట్. థ్యాంక్ యూ. సార్ ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? ఏ గవర్నమెంట్ అంటే ప్రజలు కోరుకునే గవర్నమెంట్, అందరికి బాగా చేసే గవర్నమెంట్ వస్తే మంచిది. మనం అదే అనుకుంటాము. ఏ గవర్నమెంట్ వచ్చినా మనకి డెవలప్మెంట్ ఉండాలి, మెయిన్ అది ప్రియారిటీ మనకి ఇవ్వాలి. డెవలప్మెంట్ ఉంటే చాలు, ఇంకేం ఒకటి. సరే, తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చూద్దాం. ఫ్యాన్ అంటా ఉన్నారు, ఫ్యాన్ వస్తే మంచిది. ఓకే, వస్తే మంచిది ఫ్యాన్. సార్ వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? పరిపాలన, సంక్షేమ పథకాలు, నెక్స్ట్ ఫ్యూచర్, నెక్స్ట్ ఇంకా ఇండస్ట్రీస్ ఇవన్నీ రావడానికి కూడా మంచి కొత్త పెడతా, ఇంకా చార్జెస్ తగ్గించడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి సార్ తిరుపతిలో ఎలా ఉండదు? ఖచ్చితంగా అభినయ్ అన్న గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది. ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుంది? టఫ్, అంత టఫ్ అసలు బయట ఎక్కడి నుంచో వచ్చిన లోకల్ కి నాన్ లోకల్ కి చాలా తేడా ఉంది కదా. అభినయ్ అన్న వచ్చి మేము ముందు ఎప్పుడు చూడండి, రోడ్స్ వేసారు, ఫ్రీ లెఫ్ట్ వేసారు, తర్వాత మా ఇంకా పార్క్స్ డెవలప్ చేశారు. తర్వాత యూత్ కోసం నెక్స్ట్ అభినయ్ అన్న రావుగానే ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తానని మాట ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అభినయ్ అన్నే గెలుస్తారు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. మరి సార్ తిరుపతిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జనసేన, వైసీపీ అంటారా? జనసేన. ఓకే, థ్యాంక్ యూ. జగన్ గారు ఎందుకనమ్మా? అంటే 18,700 సంవత్సరానికి వేస్తా అన్నాడు. అది కాకుండా సంఘాలు లోన్లు వస్తాయి. అందుకని ఏదైనా రోడ్లు గుడ్లు బాగా వేస్తా అన్నాడు. పిల్లలకి అమ్మ ఒళ్ళు వేస్తా అన్నాడు. జగన్ అన్న వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మళ్ళా జగన్ వస్తారు. ఎందుకంటారు? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అంతే కాదు, ఆయన ముసలోడు వచ్చి ఎండలకు ఏం చేస్తాడు, ఇటు పశువుడు పరిపాలన బాగుంది. ఓకే, మరి తిరుపతిలో ఎలా ఉంటుంది సారి? ఎట్టయినా రాజశేఖర లాగానే ఉంది ఇప్పుడు. తిరుపతిలో రాష్ట్రం మొత్తం కూడా ఓకే, జగన్ బాబు వస్తారు. జగన్ బాబు వస్తాడు అంటారు. 175కు 150 తగ్గచ్చు. 10-20 తగ్గచ్చు అంతే. ఎందుకని? ఆయన మా అన్న బాగా చేస్తారు. ఓకే,
మరి ఈసారి ఇక్కడ తిరుపతిలో ఎలా ఉంటది? మాది వచ్చి నగిరి. నగరియా? ఓకే, నగరిలో ఈసారి రోజా గారా భానుప్రకాష్ గారా? రోజా గారు. ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉండదా? ఈజీ. మేమంతా ఎంప్లాయీస్ కాబట్టి ఓకే. మాకు తెలుస్తుంది భయ పొద్దుగా లేచినా చెట్టు నేను పరిస్థితి అని చెప్పేసి సీరియస్ గా. ఈ వైసీపీ గవర్నమెంట్ లో జాబులు అన్నాడు, ఓకే అది పక్కన పెట్టండి. ఏదో 10,000 20,000 ఏదో బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తున్నాడు. ఎవరికి వేస్తున్నారు? 20 వేస్తున్నారు, రేపు ఖర్చు అదే పెడుతున్నాం మేమే. 20,000 శాలరీ వస్తుంది, పిల్లలు ఉంటే ఏం సరిపోతుంది మాకి? పెట్రోల్ అంటాడు. లేడీస్ కి ఏమో ఈ డాక్టర్ అది అట్లానే అమౌంట్ వేస్తున్నది అన్నాడు. ఏం సరిపోతుంది అసలు? ఈసారి అయితే టీడీపీ వస్తున్నారు. టీడీపీ వస్తుంది, రావాలి కూడా. వస్తేనే దానికి మాకు ఏదైనా ఉంటుంది. ఒకరన్నా ఫ్యామిలీలో ఒకరన్నా దానికి సపోర్టెడ్ గా ఉండి వాళ్ళకి బెనిఫిషియల్ ఉంటే రిమైన్ ఫ్యామిలీ అంతా బెనిఫిషియల్ అవుతాం. ఒకరు కూడా బెనిఫిషియల్ రాకపోతే ఇంకేముంది అక్కడ? ఇట్లా ఉంది పరిస్థితి. ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు కావాలి. ఇక్కడ తిరుపతిలో ఇక్కడ ఇంకెవరు ఉన్నారన్నా కదా, పవన్ కళ్యాణ్ బాబుకి. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఈజీ గెలుస్తారా జనసేన సారి? టఫ్ అయి ఉండదా? కొంచెం కష్టమే. జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అన్నీ మంచి సంక్షేమ పథకాలు పెట్టినాడు అందరికి. ఓకే. మా పూట ముసలి ఆరోగ్యశ్రీ పెట్టినాడు. ఓకే. ఆ రోజు ఆపరేషన్ చేసుకున్నాను నేను. అది ఒక శాంక్షన్ డబ్బులు నాకు హాస్పిటల్కి. ఓకే. మంచి సంక్షేమ పథకాలు పెట్టినాడు కాబట్టి జగనే రావాలి. మాకైతే జగనే రావాలండి. జగన్ గారు రావాలి. ఎందుకని సార్? అయితే అన్నీ అందాయి, అన్ని పథకాలు అన్నాయి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మన ఆందానికి వచ్చాను ఓపీకి. ఓకే. అన్ని ఫ్రీగానే ఉంది, ఆరోగ్యశ్రీ అన్ని వర్క్ అవుతుంది. ఓకే, మీరు తిరుపతినే సార్? మదనపల్లి బాబు. మదనపల్లి. ఓకే, సార్ మదనపల్లి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మదనపల్లిలో నాకు తెలిసి టీడీపీ వస్తుంది సార్. టీడీపీ వస్తుందా? ఓకే. అంటే క్యాండిడేట్ అలా ఉన్నారు, ఇద్దరు ముస్లిమ్స్ కే ఇచ్చారు. ఓకే. మెజారిటీ పీపుల్ 60% వాళ్ళే ఉన్నారు. ఓకే. లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందంటారు? జగన్ రావచ్చు సార్. జగన్ గారు రావచ్చు. ఎందుకంటారు? కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, కొన్ని ఏదో ప్రజలకు హెల్ప్ చేస్తున్నాడు బాబు. ఓకే, థ్యాంక్ యూ అండి.